హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. నా పేరు ముని. ఈరోజు మనం రామ్జల చెరువును సందర్శించడానికి వచ్చాము. ఇక్కడ రామ్జల చెరువు యొక్క అందాలను చూడడానికి నేడు విచ్చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, కొన్ని వందల సంఖ్యలో వాహనాలు అయితే ఇక్కడ పార్కింగ్ ప్రాంగణంలో నిల్చొని ఉన్నాయి. ఇక్కడ కొన్ని వందల మంది పర్యాటకులు అయితే రామ్జల చెరువుకు విచ్చేశారు. ఇక్కడ యొక్క రామ్జల చెరువును అందాలను వీక్షించడానికి. అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే విషయాలను వారితో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. నా పేరు సాదిక్ అండి. నేను ఎమ్మిగ్నూర్. సో నేను ఇక్కడ విజిట్ కోసం ఇలా వచ్చిన, జస్ట్ ఫ్యామిలీతో పాటు. అంటే ఇక్కడ ఆధునిక కొంచెం ఫ్యామిలీ రామ్జల చెరువుకి వచ్చిన. సో నేను 8 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 5 years బ్యాక్ అలా వచ్చిన ఇక్కడికి. కానీ అప్పుడు ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అంటే ఆ రూట్లో అలా వెళ్ళినా కానీ ఇక్కడ రాలేదు. ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన. ఇప్పుడు కొంచెం బెటర్, కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంది. బోటింగ్ టైప్ కానీ
ఎందుకంటే ఇక్కడ మన దగ్గరలో ఎక్కడ కూడా ఆ, పర్యాటకులు రానికి టూరిస్ట్ ప్లేస్ రాని అలా మనకి ఎక్కడ లేదు ఇక్కడ దగ్గరలో. కనీసం ఇక్కడ ఆదరణ దీన్ని డెవలప్ చేస్తే బాగుండు. సో ఇక్కడ ఎమ్మినూరు నుంచి కానీ చుట్టుపక్కల విలేజ్ నుంచి ఇలా జనాలు వస్తారు ఖచ్చితంగా. సో మనకి ఇలాంటి ఆప్షన్ ఎక్కలేదు ఇక్కడ దగ్గరలో, పెడితే బాగుండు బోటింగ్ అలాంటి ఆప్షన్. ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఏమన్నా? అంటే సార్ మీ పేరేనా? నా పేరు మొహమ్మద్ ఇమ్తియాజ్, ఏ ఏరియా? ఖాజీపురా. ఎక్కడికి వచ్చారని ఇప్పుడు? ఫ్యామిలీతో ఇక్కడ వచ్చినానండి, ఇక్కడ రామజల రామజల చెరువుకి వచ్చినాను. ఫ్యామిలీ ఎట్లా ఉందన్న? గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది. ఇప్పుడు కొంచెం కూర్చోడానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సీట్స్, సీట్స్ అక్కడక్కడ మామూలుగా బెంచ్ అట్లా అరేంజ్ చేస్తే బెంచెస్ అంటే బోట్స్ ఇట్లాంటివి ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. మరి బాగుంటుంది అంటే ఇప్పుడు ఎట్లా ఉంది ఫీలింగ్? ఎట్లా ఈ గాలి మొదలు కంటే బాగుంది. బాగుంది. మీ పేరు? మొహమ్మద్ ఇమ్తియాజ్. నా పేరు? నా పేరు షావుల్ అన్న. ఎక్కడికి వచ్చారు? ఏమన్నా ఎక్కడికి వచ్చినారు? రామ్జల్కి అయితే వచ్చినాం. ఎట్లా ఉంది వ్యూ? వ్యూ అయితే బాగుందన్న, నాట్ బ్యాడ్, గుడ్ అని చెప్పొచ్చు. ఎప్పుడు వస్తావు? డైలీ వస్తుంటావా? వీకెండ్ వస్తావా? డైలీ వస్తుంటా అన్న, మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో రిలాక్స్ అయ్యేకి. ఎట్లా ఉంది అనుభూతి? ఎట్లా ఉంది వెదర్, ఈ క్లైమేట్? ప్రశాంతంగా అయితే ఉందన్న. ఏమంటే ఈ మధ్య పిల్లలు కొంచెం స్విమ్మింగ్ దానికి వస్తుంటారు కదా, దాన్ని అవాయిడ్ చేసి కొంచెం నీట్గా పెట్టాలని, కొంచెం సెక్యూరిటీ సిస్టమ్ మెయింటైన్ చేయాలని. ఏమంటే పిల్లలు కొంత మీద స్విమ్మింగ్ రాని వాళ్ళు వెళ్ళితే లోపల పోతుంటారు కదా, అందుకని. మా ఫ్యామిలీతో వస్తారా? ఇప్పుడైతే నార్మల్ ఒకటినే వచ్చిన, వీకెండ్స్ ఆ టైంలో ఫ్యామిలీతో వస్తుంటాము. ఏమైనా ఫెసిలిటీస్, ఏమైనా బోట్స్ అట్లా పెడితే బాగుంటుందా? బాగుంటుందన్న, టూరిస్ట్ ప్లేస్ లాగా. నా పేరు ఫయాజ్. మేము కొడలపేట నుంచి వచ్చినాం. అప్పుడు బాగా లేకుంటే రామ్జల్, ఎక్కడికి వచ్చినారు? రామ్జల్కి, రామజల చెరువు. రామ్జల్కి వచ్చినాం. అప్పుడు బాగా లేకుంటే ఇప్పుడు బాగుంది, ప్రసాదంగా ఉంది. కూర్చునికి కూడా బాగుంటుంది ఇక్కడ. కూర్చునికి ఇంకా ఏమైనా ఏర్పాటు చేయాలా? ఇంకా అంటే అది కుర్చీలు ఉంటే కూడా బాగుంటుంది. అంటే ఫ్యామిలీతో వచ్చినావా? ఫ్రెండ్స్ వచ్చినాం. అంటే డైలీ వస్తుంటావా? వీక్లీ వస్తావా? వీక్లీ ఎప్పుడైనా ఫ్రీ ఉంటే సండే వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? గాలి బాగుంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది వాతావరణం. అర్లీ మార్నింగ్ వాకింగ్ వస్తున్నారు, ఈవినింగ్ వాకింగ్ వస్తున్నారు. ఇప్పుడు నీటి సమస్య కూడా చాలా బాగుంది, అందుబాటులో ఉంది. చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. నా పేరు రసూల్ బాషా, మార్కెట్ ఖాజీపురా. ఫ్యామిలీతో వచ్చారు సార్? ఫ్యామిలీతో వచ్చిన. అవును, వీక్లీ వస్తారు సార్? ఇలా వీక్లీ సండే వస్తూనే ఉంటాం, లేకుంటే అర్లీ మార్నింగ్ వస్తూనే వస్తాం. ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాం, వాకింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం ఎస్టాబ్లిష్ చేయాలి సార్ మామూలుగా? ఇప్పటికి ఏమైనా ఫెసిలిటీ చాలా బాగుంది. ఇంతకుముందు ఈ ఫెసిలిటీకి ఇప్పుడు ఫెసిలిటీ చాలా బాగుంది. ఇప్పటికి ఇది చేసింది కాబట్టి చాలా వాతావరణం చాలా బాగుంది, క్లారిటీగా ఉంది. ఆధునిక ప్రజలకి చాలా అద్భుతంగా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఏమైనా ఎస్టాబ్లిష్, ఇప్పుడు బోట్స్ ఇలాంటివి అంటున్నారు సార్, ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? బోర్డ్స్ అంటే ఇప్పుడు తాగే నీళ్ళు కదా, మనం ఆధునిక సప్లై చేసే నీళ్ళు కదా, తాగే నీళ్ళు కదా, కాబట్టి తక్కువనే కాబట్టి చాలా వాతావరణం బాగుంది. ఓకే, ఇది ప్రశాంత్ నగర్. ఎక్కడికి వచ్చినా సార్? ఇప్పుడు ఇక్కడే వాకింగ్కి వచ్చినాము, రామజల చెరువుకే వాకింగ్కి వచ్చినాము. ఇక్కడ ఈ వాటర్ అంతా గలీజ్ అయినందుకు మంచి నీళ్ళని తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలు తాగే నీళ్ళన అంత కాలుష్యం కాకుండా మంచి నీళ్ళని తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చి చాలా ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ గీబుల్ అట్లాంటివి ఇది వేస్తే కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ టేబుల్స్ వేస్తే కొంచెం కూర్చోవడానికి బాగానే ఉంటుంది. ఎటువంటి సదుపాయాలు చేస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా రాను ఎందుకంటే ప్రజలు ఇంకా ఎక్కువ అవుతారు, జనసంఖ్య ఎక్కువైనప్పుడు ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్ చేసేదానికి కూడా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు మామూలు ఇక్కడ టూరిస్ట్ స్పాట్ కింద ఏదైనా బోట్స్ ఇలాంటివి ఏర్పాటు చేయాలంటే ఇక్కడ కొంచెము వాచ్మెన్లు కొంచెం బందోబస్తు చేయాలి. ఈ బందోబస్తు చేస్తే మా మనుషులంతా గలీజ్ చేయకుండా ఉంటారు. ఇవేమైపోతే బోట్లు గెలిచి పెట్టినారు ఇక్కడ అంతా ప్రజలంతా వచ్చేది గలీజ్ చేసేసి వాటర్ తాగే నీళ్ళకి చాలా మనకి ఇదవుతుంది. అందుకనే కొంచెం బోట్లు గురించి పెట్టినా కూడా బాగానే ఉంటుంది, టూరిజం ప్రకారంగా మంచిదే ఉంటుంది. కాకుండా దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఇక్కడ ఎందుకంటే అన్ని మా కొండల మధ్య ఉంది చెరువు. ఇది చాలా ఇది టూరిజం మాదిరిగా బాగా మంచి మనకి అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి వచ్చే దానికి బాగుంటుంది ఇక్కడ. అది బాగుందన్న, రామ్జల్ బాగుంది. నీళ్ళు బాగా కొట్టిస్తుంటారు, క్లీన్ చేస్తుంటారు నీళ్ళు. అన్ని బాగా వాకింగ్ చేసిన కూడా బాగా చేస్తుంటారు, అసలు బాగా రోడ్ వేస్తుంటారు. నీళ్ళు ఏమంటే చెరువులో చేపలు ఉండే దానికి నీళ్ళు తాగడానికి కూడా రావడం లేదు. ఇప్పుడు అట్లా అవన్నీ క్లీన్ చేయించి
పూడి తీపిచ్చి కొత్త నీళ్ళు వేపిస్తున్నాడు. అభివృద్ధి అంతా నన్ను బాగా జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఉందంటావు? ఉపయోగం ఉంది. తాగే నీళ్ళు బాగుంటుంది, కొండ నీళ్ళు బాగుంటుంది తాగే. ఇప్పుడు కొండ నీళ్ళు చాలా బాగుంటుంది. ఇక్కడ నీళ్ళే డైలీ వస్తాం మనం, డైలీ వాకింగ్ వస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రజలు అంతా గలీజ్ చేస్తారు కదా, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏమి? వాళ్ళు చేసే వాళ్ళకి తెలియాలి. అది మనం ఎంత చెప్తే వాళ్ళు వినడం లేదు కదా. వాళ్ళు అట్లా చేయకూడదు. అది తాగే నీటి కదా, మనము అట్లా గలీజ్ చేయకూడదు నీరు ఎప్పటికీ. ఏంటో మనం తాగే నీళ్ళు మనం ఇప్పుడు ఇక్కడ అంతా ఒరిజినల్ నీళ్ళు ఇక్కడ కొండలన వచ్చేవి. ఇక్కడ పైన 2 చెరువులు ఉండవు, ఇక్కడ ఒక చెరువు ఉండదు. ఆ నీళ్ళు ఇక్కడ వస్తుండవు అనమాట. నీళ్ళు వచ్చే ఇప్పుడు మనకి రామజల్లో బాగా ఫిల్టర్ చేసి ఇక్కడే వదిలితే కానీ బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలైన మనం సహకారం అందియాలంటావా లేదా? సహకారం అందియాలి, వాళ్ళకి చేసేవాళ్ళకి అందియాలి. మనం సహకారం అందిస్తే బాగుంటుంది. ఇప్పుడు నీ సహకారం ఏమంటావు? నీ అభిప్రాయం? నా అభిప్రాయం బాగుంటున్నా. ఈ నీళ్ళు కొట్టేయడం బాగుంటుంది, తాగే నీళ్ళు బాగుంటుంది. ఇంకా కొన్ని ఇట్లా చేసుకుంటూ పోతే అంత అదని అభివృద్ధి అవుతుంది. ఇట్లా మంచి పనులు చేసుకుంటే అభివృద్ధి. పేరేమన్నా? నా పేరు రంగస్వామి. రంగస్వామి. ఏం చేస్తుంటారు మీరు? నేను అమలు పని చేస్తున్నాను, రైల్వే గుడిసి ఎట్లా అమలు పని చేస్తాను, ఆటో వేస్తుంటాను. ఆటో వేస్తారు, ఆమెలో పని చేస్తాను. అంటే మీ జీవనం మీరు సాగిస్తున్నారు. ఎవరు ఆధారపడి ఎవరు లేదు, ఎవరు ఆధారం లేదు. నాయకుల మీద ఆధారపడరు, గవర్నమెంట్ మీద ఆధారపడరు, ఏం ఆధారపడరు. నా సొంత డబ్బు నానే ఖర్చు పెట్టి నానే స్వయంగా పని చేసుకుని నానే చేసుకుని మీరే ఏమని ఇస్తారు కానీ ఒకరు ఏమన్నా ఇచ్చేదంత సోమతి లేదు. నాది బీదవాడే కదా, ఎవరికి నాది కష్టం నేను చేసుకుని తింటాను ఒకరి మీద. ఓకే, థ్యాంక్ యూ.